బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. రామకృష్ణ కుటుంబంపై గత 9 నెలలుగా దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీనిపై రామకృష్ణ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యకి సంబంధించి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలోనే ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదంటూ దీనిపై సీఐని సస్పెండ్ చేయాలంటూ కూడా అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో నిన్న దారుణంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదైతే రామకృష్ణకు సంబంధించి మృతి వెనకాల పోలీసుల నిర్లక్ష్యం ఉంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడ కేసులు పెట్టినప్పటికీ వారి మీద ఆయన పట్టించుకోవడం లేదు. వైసీపీ వారికే మద్దతు పలుకుతున్నాడంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బహిరంగంగా ఆరోపించాడు. ఏదైతే తాము నాయకులు కోరినట్లు గతంలో పనిచేసిన పోలీసు అధికారులను కానీ సిబ్బందిని కానీ ఇక్కడ నుంచి బదిలీలు చేయండి అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినడం లేదని, దీంతో గతంలో అధికారంలో ఉన్న వైకాపాకు అనుకూలంగా పొంగనూరు నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ బహిరంగంగా విమర్శించారు. రామకృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని ఆయన ఏదైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించాడు. ఈ సందర్భంగా జరిగిన వారి కుటుంబ సభ్యులు పోలీసులు తాము కేసు పెట్టినప్పటికీ పట్టించుకోలేదు, తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో విడుదల చేసి 15 రోజులైనప్పటికీ సిఐ కానీ అదేవిధంగా ఎస్పీ కానీ ఏమాత్రం స్పందించలేదంటూ ఆరోపించారు. దీనికి తగ్గట్టుగానే వారు ఆందోళన కూడా చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి డీజీపీ హోంమంత్రి సీరియస్ కావడంతో డీజీపీ ఆదేశాల మేరకు అక్కడ పుంగనూరు సిఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ సాంబాను సస్పెండ్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారంలో అక్కడ వారి పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీదే తప్పు, ఇక్కడ ఎస్పీని బదిలీ చేస్తే తప్ప ఈ పరిస్థితి మార్పు అవకాశం ఉండదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం విశేషము. మొత్తం మీద అయితే చిత్తూరు సీఎం సొంత జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు కుప్పం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇప్పటికే పోలీసుల ద్వారా వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యం. మొత్తం మీద సొంత జిల్లాలోనే ఈ విధమైన పరిస్థితి సీఎం అధికార పార్టీకి కూటమికి నెలకొందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. మొత్తం మీద నిన్న సంఘటనకు సంబంధించి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయితే నిఘా వ్యవస్థలకు సంబంధించి ఎస్బీతో పాటు ఇతర ఉన్నత ఎస్బీకి సంబంధించిన అధికారులు కూడా ఎందుకు ఈ విషయంలో స్పందించలేదు, గతంలో ఇతనికి ప్రాణహాని ఉందని పలుమార్లు చెప్పినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయం మీద కూడా ఒక ఏదైతే చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ విషయానికి చిత్తూరు జిల్లాకు సంబంధించి పోలీసు వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ అధినేతను డిమాండ్ చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.